ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అపారమైన బంగారాన్ని కలిగి ఉన్నాడు. అతని దగ్గర ఎంతో డబ్బు బంగారం ఉన్నప్పటికీ అతని ఆశ మాత్రం తీరేది కాదు. ఎంత ఎక్కువ బంగారం ఉన్నా ఇంకా రెట్టింపు కావాలని అతను కోరుకునేవాడు. ఈ ఆశకు కారణం అతని మనసులో తృప్తి లేకపోవడమే. అతని దగ్గరున్న డబ్బు బంగారం సరిపోక ఇంకా ఏదో కావాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు. రాజు తన సొమ్మును, తన బంగారాన్ని ప్రతిరోజు లెక్క పెట్టేవాడు. అతని బంగారం ఎంత పెరిగిందో చూడటంలోనే అతనికి సంతోషం కలిగేది. కానీ అతనికి ఈ సంతోషం కొంతకాలమేనని తెలుసు. అయినా కూడా ఎక్కువ విలాసాల కోసం అతని మనసు ఎప్పుడు పరితపిస్తూనే ఉండేది. ఒకరోజు రాజు తన బంగారాన్ని లెక్క పెడుతుండగా అనుకోకుండా ఒక అజ్ఞాత వ్యక్తి అతని ముందుకు వచ్చాడు. అతను చాలా విచిత్రంగా కనిపించాడు. ఆ అజ్ఞాతవాసి రాజుతో, ఓ రాజా, నేను నీకొక వరం ఇస్తాను. అది నీకు ఈ ప్రపంచంలో అత్యధిక ఆనందాన్ని ఇస్తుంది. నీ జీవితంలో అతిపెద్ద కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అని చెప్పాడు. ఈ మాటలు వినగానే రాజు చాలా సంతోషించాడు. అతను ఎంతో కాలంగా తన పెద్ద కోరికని తన మనసులోనే ఉంచుకున్నాడు. రాజు ఆ అజ్ఞాతవాసిని చూసి, నేను ఏం కోరుకున్నా అది నీవు నిజం చేస్తావా అని అన్నాడు. ఆ అజ్ఞాతవాసి చిరునవ్వుతో, అవును చేస్తాను అని అన్నాడు. రాజు వెంటనే తన కోరికని చెప్పాడు. నేను ఏదైనా తాకినప్పుడు అది బంగారంగా మారిపోవాలి, ఇదే నా కోరిక అని రాజు చెప్పాడు. ఆ కోరిక విని అజ్ఞాతవాసి ఆశ్చర్యపోయాడు. అతను రాజును, నీకు ఖచ్చితంగా ఇదే కోరిక కావాలా? ఇది నీకు సంతోషాన్ని ఇవ్వగలదా అన్నాడు. అప్పుడు రాజు ఏం ఆలోచించకుండా, అవును, నాకు ఇదే కోరిక కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పాడు. ఆ అజ్ఞాతవాసి రాజుకు, రేపు ఉదయం సూర్యుడు ఉదయించగానే నీకు ఈ శక్తి కలుగుతుంది, నువ్వు దేన్ని తాకినా అది బంగారంలా మారిపోతుంది అని చెప్పి మాయమయ్యాడు. రాజు మొదట ఈ మాటలు విని ఆశ్చర్యపోయాడు. కానీ ఆ అజ్ఞాతవాసి నిజంగా ఇలాంటి శక్తి ఇవ్వగలడని అతనికి అర్థమైంది. రాత్రంతా రాజు బంగారం కళ్ళతో నిద్రపోయాడు. ఉదయం సూర్యుడు ఉదయించగానే రాజు తన మంచం మీద నుంచి లేచి నిదానంగా తన మంచాన్ని తాకాడు. అది వెంటనే బంగారంలా మారిపోయింది. దాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ అజ్ఞాతవాసి చెప్పిన విషయం నిజమని అర్థమైంది. తరువాత అతను తన తలుపును తాకాడు. అది కూడా బంగారంలా మారింది. రాజు చాలా ఆనందపడ్డాడు. ఈ శక్తి వల్ల తన కుబేర సామ్రాజ్యం మరింత పెరిగిపోతుందని భావించాడు. అతను తన ప్యాలెస్ అంతా తిరుగుతూ ప్రతి వస్తువును తాకుతూ బంగారంగా మార్చడంలో ఆనందించాడు. అతనికి ఇదే నిజమైన సంతోషం అనిపించింది. కానీ ఈ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రాజు ఒకరోజు భోజనానికి కూర్చుని పండ్లు తినడానికి ప్రయత్నించాడు. అతను పండ్లను తాకగానే అవి కూడా బంగారంలా మారిపోయాయి. రాజు నీళ్లు తాగేటప్పుడు కూడా గ్లాసు కూడా బంగారంలా మారింది. ఇప్పుడు అతనికి ఏం తినాలన్నా ఏం తాగాలన్నా విసుగొచ్చింది. అంతలో రాజు తన కుమార్తె బయట ఆడుకోవడం చూశాడు. తన కూతురి దగ్గరికి వెళ్లి ఆమె చేతిని పట్టుకున్నాడు. కానీ ఆ క్షణంలోనే తన కూతురు బంగారు విగ్రహంలా మారిపోయింది. రాజు ఒక్కసారిగా విచారంలో మునిగిపోయాడు. అతని ఆత్మసంతోషం కోసం వెతుకుతూ ఇంతవరకు ఇష్టపడ్డ బంగారమే అతనికి నిజమైన శత్రువులా మారిపోయింది. ఇప్పుడు అతనికి ఏముందని ప్రశ్నించుకుంటూ తనకిష్టమైన కూతుర్ని కోల్పోయి కన్నీళ్లతో బాధపడ్డాడు. అప్పుడు మళ్లీ ఆ అజ్ఞాతవాసి తిరిగి రాజుకెదురుగా ప్రత్యక్షమయ్యాడు. అతను రాజును చూసి, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? నీవు కోరుకున్న శక్తి నీకు ఆనందాన్ని తెచ్చిందా అని అడిగాడు. రాజు ఆ అజ్ఞాతవాసి ముందు తల ఉంచి కన్నీళ్లతో, నేను జీవితంలో ఎప్పుడు ఇంత విచారంగా లేను. నాకు ఈ బంగారం వద్దు, నా కూతురే నాకు నిజమైన సంపద, నాకు ఈ శక్తి నుంచి విముక్తి కావాలి అని రాజు అజ్ఞాతవాసిని వేడుకున్నాడు. ఆ అజ్ఞాతవాసి ఒక చిన్న చిరునవ్వుతో రాజును చూసి, నువ్వు ఇప్పుడు నీ కోరికలను ఆశలను విడిచిపెట్టావు, ఇక నువ్వు శాపం నుంచి విముక్తి పొందుతావని చెప్పి మాయమయ్యాడు. ఆ అజ్ఞాతవాసి చెప్పినట్లుగానే రాజు శాపం నుంచి విముక్తి పొందాడు. రాజు తిరిగి తన కుమార్తెను పొందాడు. అతనికి జీవితంలో బంగారం కన్నా విలువైనదేంటో అర్థమైంది. ఈ కథలో ఎంత సంపద ఉన్నా మనకు సంతోషం తీసుకొచ్చేది మనం ప్రేమించే మనుషులు మాత్రమే. మన కోరికలు ఆశలు మనల్ని గుడ్డివారిగా చేస్తాయి. మన సంతోషం మనం సంపాదించే డబ్బులో లేదు, అది మనం ప్రేమించే మనుషుల్లో ఉంది. మీరేమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.